నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత కావాలన్న చంద్రబాబు. అంతా మానవీయ కోణంలో పనిచేయాలని హితవు. ఏపీలో యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం. రైతులు పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల. ఈ నెల 19న నియామక పత్రాలు అందించనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఆందోళన. తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శనలు. తెలంగాణలో గొర్రెల పంపిణీ కేసు దర్యాప్తు వేగం పెంచిన ఈడీ. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న అధికారులు. జార్ఖండ్లో తెల్లవారుజామునే భీకర ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు 3 మృతి. వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. 3 ప్రధాన నిబంధనలను తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రస్థానంలో నిలిపేందుకు పాలనా యంత్రాంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు బ్యూరోక్రాటిక్గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్త స్థాయి కొలమానం అవుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన సీఎం రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామని సీఎం తెలిపారు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 2029 నాటికి 29 లక్షల కోట్ల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వివరించారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీటేసి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం. 24-25లో 15,93,000 జిఎస్టిపి, 12% గ్రోత్ రేట్, 2,98,058 రూపాయలు పర్ క్యాపిటల్. ఇయర్ టార్గెట్ 18,65,704 జిఎస్టిపి, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటల్. పరిపాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తి అయిపోయాయని, ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని సీఎం తెలిపారు. తాను కఠినంగా ఉన్నా తన వద్ద పనిచేసిన అధికారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. పీపీపీ విధానంలో పోర్టులు, ఇన్ఫ్రా పెరిగిందన్నారు. ఆర్థిక అసమానతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అని సీఎం వెల్లడించారు. మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క P4 కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం. అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం, అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. నమ్మారు. 94% మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు.
మంత్రులు ఎంత పని చేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము, మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉండటం వల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సుకు హాజరు కాలేదు. పితృకర్మ పూజ ప్రక్రియ ఈ రోజునే ప్రారంభమైనందున సదస్సుకు రాలేకపోతున్నట్లు ఆయన సందేశం పంపారు. రెండవ రోజున పాల్గొంటానని వెల్లడించారు. లండన్ పర్యటనలో ఉన్నందున మంత్రి నారా లోకేష్ కూడా సదస్సుకు హాజరు కాలేదు. కలెక్టర్ల సదస్సును 8 కేటగిరీలుగా విభజించి అన్ని ప్రభుత్వ శాఖలపై సీఎం సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం వెల్లడించారు. యూరియాను తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతుకు అందిస్తామని పేర్కొన్నారు. పీఎం ప్రమాణ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని నేరుగా రైతులకే అందిస్తామన్నారు. రాష్ట్రంలో టాప్ 5 రోగాల జాబితాలో క్యాన్సర్ ఉందన్న సీఎం యూరియా వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నెంబర్ 1కి వెళ్తామన్నారు. రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నందున ఎగుమతి చేసిన మిరపను చైనా తిప్పి పంపిందని, కొన్ని యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నాయని చెప్పారు. మరోవైపు యూరియా కొరత లేదన్న సీఎం అవసరమైతే డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఈజ్ క్యారింగ్ టు ఢిల్లీ. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతూ ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. విజయనగరం జిల్లాలో రైతన్నలకు యూరియా తిప్పలు తప్పడం లేదు. గజపతి నగరంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం 7 గంటల నుంచే రైతులు బారులు తీరారు. సమయమైన కార్యాలయం తలుపులు తీయకపోవడంతో ఓపిక నశించిన అన్నదాతలు కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. సంతకవిటి మండలం కొండగూడెం రైతు భరోసా కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అటు తెలంగాణలో రైతులకు యూరియా వెతలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా వస్తుందని తెలిసి భారీగా రైతు వేదిక వద్దకు వచ్చిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూలో నిలబడ్డారు. 9 గ్రామాల రైతులు యూరియా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నట్లు వాపోయారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లోని రైతు వేదిక వద్ద రైతులకు యూరియా ఇస్తామని అధికారులు చెప్పగా తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి పడిగాపులు కాశారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు గంటల తరబడి క్యూలో నిల్చున్న రైతులకు యూరియా లేదని అధికారులు చెప్పడంపై కర్షకులు ఆగ్రహించారు. హైదరాబాద్ రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు వేకవజామనే పట్టాదారు పాస్బుక్లను వరుసలో పెట్టి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్లోని మార్క్ఫెడ్ గోడౌన్కు తెల్లవారుజామున భారీ సంఖ్యలో రైతులు వచ్చారు. కానీ 800 సంచులే అందుబాటులో ఉన్నందున ఒక్కో రైతుకు 2 సంచుల యూరియా చొప్పున ఇచ్చారు. యూరియా అందని రైతన్నలు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని నెల రోజులు దాటుతున్నప్పటికీ యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడ్డారు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పుడు దాకా వచ్చి ఉన్నాం కానీ దగ్గర ఒక 1000 సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు, వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఈ పిండి బత్తా లైన్ ఇట్లా ఎందుకు పెట్టిండు? ఇంత లేడీసులు రావాలా, ఇంత మొగోళ్ళు రావాలా, వాళ్ళు ఎట్లా ఎడపోయినాయి, వాళ్ళ పర్లు ఎడపోయినాయి. మా పిల్లలకు బడికి తాగదోలాలి, ఆ పిల్లలను వదిలేసి ఇంటికి ఇక్కడికి ఉరికేస్తున్నాం మేము. మరి పిండి బత్తాలు ఇట్లా ఎందుకు చేస్తారు? దొరుకుతలేవా అని లోడులు తీసుకొచ్చి ఊళ్ళో బారెత్తే మాకు ఇస్తారు కదా ఊళ్ళో రైతులు. రాత్రి 3 గంటలకు వచ్చినాం, ఇంతవరకు కూడా ఎవరు జాడలేరు. చిట్టీలు ఇస్తామన్నారు, చిట్టీలు లేవు, ఏమి లేవు. నిలబడి కాలు కూర్చున్నాయి, చెప్పులు లైన్ పెట్టినాం, ఈడ కూర్చున్నాం. రాత్రి 3 గంటలకు వచ్చినాయి. ఇప్పుడు దోమలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ 13 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్ల రూపాయల ఫీజులు చెల్లించామని గుర్తు చేసిన కేటీఆర్ 2014లో బీఆర్ఎస్ అధికారానికి వచ్చే సమయానికి ఉన్న 3,000 కోట్ల బకాయిలను చెల్లించినట్లు తెలిపారు. తర్వాత 17,000 కోట్లు చెల్లించామన్న కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా డబ్బులు లేనడంలో అర్థం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం కమిషన్లకు, కాంట్రాక్టర్లకు మాత్రం చెల్లిస్తూనే ఉందన్నారు. తెలంగాణలో యూరియా సంక్షోభానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే అసమర్థతే కారణమన్న కేటీఆర్ రైతులకు ఇవ్వాల్సిన యూరియాను అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆక్షేపించారు. ఇదే సమయంలో ప్రకృతి విపత్తులు వస్తే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మ్యాన్ ఒక లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోయారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకు తింటున్నారో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పట్టించుకునేటోడు లేడు, హైదరాబాద్ నియాలి ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఆందోళనకు దిగింది. బోధనా ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు, కాలేజీలు మూసివేసిన వేళ ఏఐఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ చెవిలో పూలతో హిమాయత్ నగర్ కూడలిలో ప్రదర్శన చేపట్టారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు పథకానికి తూట్లు పొడుస్తోందని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి పరిచి మేధో సంపత్తిని పెంచాల్సిన పాలకులు ఇలా నిర్లక్ష్యం చేయటం తగదని వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దసరా పండుగలోపే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బోధనా ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా ఆందోళన బాట పట్టింది. బోధనా ఫీజులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతోందంటూ ఏబీవీపీ శ్రేణులు నిజాం కాలేజీ నుంచి బషీర్బాగ్ కోడెల వరకు ర్యాలీ నిర్వహించారు. బోధనా ఫీజులు చెల్లించాలనే డిమాండ్తో ప్రైవేటు కాలేజీలు చేపట్టిన బంద్కు ఏబీవీపీ సంపూర్ణ మద్దతిస్తోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారానికి రాగానే పెండింగ్ ఫీజు బకాయిలు మొత్తం చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటే మరిచారని ఏబీవీపీ నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నప్పటికీ బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన 8,000 కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలతో చర్చించాలని, బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. జార్ఖండ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు మరో విజయాన్ని అందుకున్నాయి. హజరీబాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి చెందారు. చనిపోయిన వారిలో తూర్పు భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ ఉన్నారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చెంచల్, జోనల్ కమిటీ సభ్యుడు బిర్సేన్ గంజు అలియాస్ రామ్ ఖేల్వాన్ కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. చెంచల్పై 25 లక్షలు, రామ్ ఖేల్వాన్పై 10 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కరండీ గ్రామంలో నక్సల్ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో కోబ్రా దళం, జార్ఖండ్ పోలీసులు కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల సమయంలో వారికి మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. జెన్జెడ్ ఆందోళనలను అదునుగా చేసుకుని జైళ్ల నుంచి తప్పించుకొని భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన నేపాలీ ఖైదీలను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. సరిహద్దుల గుండా భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న 78 మంది నేపాలీ ఖైదీలను భారత సాయుధ పోలీసు దళం సశస్త్ర సీమా బల్ SSB అదుపులోకి తీసుకుంది.
భారత్ నేపాల్ సరిహద్దుల వెంబడి వివిధ చెక్ పోస్టుల ద్వారా వీరంతా ప్రవేశించేందుకు యత్నించినట్లు ఎస్ఎస్బీ వెల్లడించింది. అరెస్టైన వారిలో 4 విదేశీ ఖైదీలు కూడా ఉన్నట్లు తెలిపింది. వీరిలో 2 నైజీరియన్లు, 1 బ్రెజిలియన్, మరొకరు బంగ్లాదేశీ ఖైదీగా గుర్తించింది. ఈ ఖైదీలంతా 29 ఏళ్ల వయసు నుంచి 49 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారని పేర్కొంది. ఈ నెల 11ను కూడా ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను ఎస్ఎస్బీ దళాలు అరెస్టు చేశాయి. నేపాల్లో ఇటీవల జెన్జెట్ చేపట్టిన ఆందోళనలను అదునుగా చేసుకుని అదే దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకున్నారు. కొంతమంది ఖైదీలు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్ఎస్బీ అక్రమ చొరబాట్లను అడ్డుకుంటోంది. మహిళలు ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంత వేగంగా వికసిత భారత్ లక్ష్యం వైపు దూసుకువెళ్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటించారు. తిరుపతిలో 2వ రోజు కొనసాగిన మహిళా సాధికార జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన 2 రోజుల పాటు సదస్సు జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సుకు హాజరైన మహిళా ప్రజాప్రతినిధులందరూ వారి వారి క్షేత్రాల్లో మహిళా సాధికారత కోసం పట్టుదలతో కృషి చేయాలని ఓం బిర్లా పిలుపునిచ్చారు. సమాజంలో చిట్ట చివరన ఉండే మహిళ జీవితాల్లోనూ సామాజిక ఆర్థికపరమైన మార్పు తీసుకురావడమే మన లక్ష్యం కావాలని తెలిపారు. महिलाओं के नेतृत्व के बिना हम विकसित भारत के सपनों को पूरा नहीं कर सकते। महिला प्रतिनिधियों ने इस संकल्प के साथ, इस विचार के साथ कि हम देश के अंदर अपनी महिलाओं को सशक्तिकरण करेंगे, उनको विधायी संस्थाओं में भागीदारी निभाएंगे, महिला शिक्षा, स्वास्थ्य, सुरक्षा, सम्मान, आत्मनिर्भर के लिए स्वयं को समर्पित करते हुए समाज की अंतिम महिला के जीवन परिवर्तन का काम करेंगे। निश्चित रूप से ये संकल्प, ये प्रतिबद्धता, ये एकजुटता इस देश और राष्ट्र को नए विकास की ओर ले जाएगी। आज मुझे खुशी है, कई महिला स्वयं सहायता समूह ने आत्मनिर्भर भारत का मॉडल बनाया है। कई महिला सहायता समूह ने स्वदेशी के आधार पर अपनी बनाई वस्तुएं, अपने बनाए हुए खाने के सामान, अपनी बनाए हुए प्रोडक्ट को देश नहीं दुनिया के अंदर अपना नया मार्केट ढूंढने का काम किया। ఆవిష్కరణలను ప్రోత్సహించేలా నిబంధనలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే అవి బాధ్యతాయుతమైన రీతిలో ఉండాలని సూచించారు. ఢిల్లీలో ఏఐ ఫర్ వికసిత్ భారత్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి అవకాశం పేరిట నీతి ఆయోగ్ రూపొందించిన ఏఐ నివేదిక కేంద్ర మంత్రి విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన సీతారామన్ ఏఐను అందిపుచ్చుకోవటమే కాకుండా వాటిని వివిధ రంగాల్లో వినియోగించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. ఏఐ వేగంగా పురోగమిస్తోందని, సవాళ్లు కూడా ఉన్నాయన్నారు. అందుకు తగ్గట్లుగా మార్పులు అవసరం ఉందన్నారు. ఏఐ సాంకేతికత ఉద్యోగాల్లో సవాలు విసరడంతో పాటు దీనిని దుర్వినియోగం చేయడం వల్ల సమాజంపై దుష్ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. Sandbox creation for financial sector AI applications, for financial and insurance sector AI application, yes, the RBI will create, but I'm seeing wherever I go, people and delegations meeting with me to showcase how much they have advanced in this. The sandboxes may be of use for us to see where the regulatory mechanisms can come in with a soft touch approach and not to clamp down on it, so that we are happy that we are regulating, but in the process, unfortunately, we are probably killing the technology itself. We do not want regulation that literally wipe off the technology itself. We want regulations because we want a responsible application. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఎక్స్ వేదికగా చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసిన దస్త్రం మెగా డిఎస్సి అని లోకేష్ గుర్తు చేశారు. తుది ఎంపిక జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కొత్త విద్యావేత్తలను స్వాగతిస్తున్నామని, గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించేప్పుడు వారికి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ సమాజాన్ని కోరారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్, వీళ్ళకి ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.
దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కేసులో ఈడీ అధికారులు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో ఈ మేరకు బాధితులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. 2015లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్ధిదారులకు దాదాపు 4,000 కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేసింది. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అనంతరం రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లి అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని 2 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఏకంగా 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు బయటపడింది. అప్పటి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖను పర్యవేక్షించిన పెద్దల ఆశీస్సులతో ఉన్నతాధికారులను మొహిదుద్దీన్ గుప్పిట పెట్టుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఈడీ మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తోంది. డాలస్లో భారత సంతతి చంద్ర నాగమల్లయ్య హత్యపై స్పందించిన అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇకపై అక్రమ వలసలను ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు. డలాస్లో చంద్ర నాగమల్లయ్యకు మంచి పేరు ఉందన్న ట్రంప్ అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురవటం చాలా బాధాకరమన్నారు. భార్య, కుమారుడి ముందే ఈ ఘోరం జరిగిందన్న ట్రంప్ క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దారుణానికి తెగబడినట్లు వివరించారు. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతారని ట్రంప్ హామీ ఇచ్చారు. అతడికి నేర చరిత్ర ఉందని, చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనాల కేసుల్లో గతంలో అరెస్టైనట్లు గుర్తు చేసిన ట్రంప్ అలాంటి వ్యక్తిని అమెరికాలో స్వేచ్ఛగా తిరిగేందుకు బైడెన్ అనుమతించారని విమర్శించారు. డల్లాస్లోని ఓ మాల్లో మేనేజర్గా పనిచేస్తున్న నాగమల్లయ్యను భార్య, కుమారుడి ముందే ఆయన కింద పనిచేసే మార్టినేజ్ అనే క్యూబన్ తల నరికి చంపాడు. తలను తన్నుకుంటూ తీసుకువెళ్లి చెత్తబుట్టలో పడేశాడు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే అందులోని 3 కీలక నిబంధనలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు నిబంధనలను రూపొందించే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహిలాతో ధర్మాసనం స్పష్టం చేసింది. 5 ఏళ్ల నుంచి ఇస్లాంను అనుసరిస్తున్న వారు మాత్రమే ఓ ఆస్తిని వక్ఫ్ బోర్డుకు ఇవ్వగలరన్న నిబంధనపై కోర్టు స్టే విధించింది. 2025 వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మే 22న తీర్పు రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధంగానే ఉన్నందున పూర్తి స్టే విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వక్ఫ్ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై స్టే ఇచ్చిన ధర్మాసనం వక్ఫ్ ఆస్తులపై తీర్పు ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వరాదని పేర్కొంది. ఇది అధికారాల విభజన ఉల్లంఘనకు దారితీస్తుందని తెలిపింది. వక్ఫ్ బోర్డులో 3 కన్నా ఎక్కువ ముస్లిమేతరులు ఉండొద్దని, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు 4ని మించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిం ఉండాలని ఆదేశించింది. ముస్లిమేతర వ్యక్తిని సీఈఓగా నియమించేందుకు అనుమతించే సవరణను నిలిపివేయడానికి మాత్రం ధర్మాసనం నిరాకరించింది. ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులకు భగవద్గీత కావాలన్న చంద్రబాబు, అంతా మానవీయ కోణంలో పనిచేయాలని హితవు. ఏపీలో యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం, రైతుల పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదల. ఈ నెల 19న నియామక పత్రాలు అందించనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఆందోళన. తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శనలు. తెలంగాణలో గొర్రెల పంపిణీ కేసు దర్యాప్తు వేగం పెంచిన ఈడీ. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న అధికారులు. జార్ఖండ్లో తెల్లవారుజామునే భీకర ఎన్కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు 3 మృతి. వక్ఫ్ చట్టంపై పూర్తిగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. 3 ప్రధాన నిబంధనలను తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.